సూర్యుని మొదటి భార్య పేరు సంజ్ఞాదేవి. ఈమెకు ఉష అని కూడా పేరు. సంజ్ఞ సూర్యుని వలన మనువు, యముడు, యమునలను సంతానంగా పొందింది. కోమలాంగి అయిన సంజ్ఞ సూర్యుని వేడిని సహించలేక తన యోగబలంతో తనవలే ఉండే తన నీడకు ఛాయగా ప్రాణం పోసింది. సూర్యునితో ఉండమని ఛాయను ఆజ్ఞాపించిన సంజ్ఞ ఉత్తర కోశంలో ఉండే ఏకాంతవాసానికి వెళ్ళిపోయింది. సూర్యుడు ఛాయను సంజ్ఞగానే భావించి ఆమె వలన సంవీర్ణ, శని, తపతి అనే 3 బిడ్డలను కన్నాడు. కాలం గడిచిన కొద్దీ ఛాయ సంజ్ఞ సంతానం మీద ద్వేషం పెంచుకోగా, మనువు సహించి ఊరుకోగా యముడు మాత్రం కోపగించుకునేవాడు. అతనికి తల్లి మీద కోపం వచ్చి ఆమెపై వాగ్వాదానికి దిగాడు. అందుకు ఛాయ కోపంతో యముణ్ణి మందబుద్ధివిగా అని శపించింది. అసలు విషయం తెలుసుకున్న సూర్యుడు యమునికి యమధర్మరాజు పదవినిచ్చాడు. తరువాత సూర్యుడు తన మామ త్వష్ణ ప్రజాపతిని కలిసి జరిగినదంతా తెలియజేయగా, అతడు అల్లుణ్ణి శాంతింపచేసి తన కుమార్తె ఆడగుర్రము రూపములో ఉత్తర కురుదేశముల్లో సంచరించుచున్నదని తెలిపాడు. అరణ్యంలో అందమైన ఆడగుర్రం కనిపించేసరికి తన భార్య అని గుర్తించాడు. తాను కూడా మగగుర్ర రూపం ధరించాడు. భర్తను గుర్తించిన సంజ్ఞ ఆనందంగా ఆయనను చేరుకుంది. వారి అన్యోన్య దాంపత్య ఫలితంగా ఇరువురు కవలలు, మరొక కుమారుడు కలిగారు. ఆ కవలలే అశ్వినీ దేవతలుగా, దేవవైద్యులుగా దేవలోకానికి చేరారు. వారి సోదరుడు రేవంతుడు అశ్వహృదయం తెలిసిన వాడిగా భూలోకంలో ఉండిపోయాడు. సూర్యుడు తన మామగారైన విశ్వకర్మ వద్దకు వెళ్ళి తన తేజస్సును తగ్గించమని కోరాడు. విశ్వకర్మ తరిణమనే పరికరంతో అల్లుడి తేజస్సును చిత్రికపట్టాడు. సూర్యగోళం నుంచి అలా రాలిన పొడితో సుదర్శన చక్రాన్ని, త్రిశూలాన్ని, శక్తి అనే ఆయుధాన్ని తయారు చేశాడు విశ్వకర్మ. సుదర్శనాన్ని విష్ణువుకు, త్రిశూలాన్ని శివుడికి, శక్తిని పార్వతికి ఇచ్చాడు. పార్వతి ఆ ఆయుధాన్ని తన తనయుడైన కుమారస్వామికి ఇచ్చింది. తన కోసం ఎన్నో కష్టాలను భరించిన ఛాయను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంది సంజ్ఞ. ఛాయ సంజ్ఞలో లీనమైపోయింది. భర్త ఉగ్రత తగ్గటం, తనకు తానుగా తన శరీరానికి శీతలత్వాన్ని అలదుకోవడంతో సంజ్ఞకు మరెన్నడూ ఇబ్బంది కలగలేదు. తన బిడ్డలతో పాటు ఛాయ సంతానాన్ని కూడా ప్రేమగా చూసుకుంటూ అక్కడే ఉండిపోయింది. సూర్యుని భార్యలు: సంజ్ఞాదేవి ఉష, ఛాయాదేవి ఉష నీడ. సూర్యుని సంతానం: మనువు, యముడు, యమున, సంవీర్ణ, శని, తపతి, అశ్వినీ దేవతలు, రేవంతుడు. వీడియో ఎలాగుందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.